గుట్టలో వెలసిన తల్లి, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం, ఆపదల నుండి కాపాడే కరుణమూర్తి. బోనాలు ఎక్కించి మొక్కితే అడిగిన వరాలు ఇచ్చే ఆపద మొక్కుల తల్లి. బెల్లం పాయసం పోసి మొక్కితే పంచామృతం పంచే భక్తవత్సల. ఆ జగన్మాత వెలిసిన ప్రదేశమే రావిరాల గ్రామం. శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ దేవస్థానము. ఎల్లమ్మ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల గ్రామంలో ఉన్నది. శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ రావిరాల గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ ఆలయం ఉన్నది. మొదట ఇక్కడ ఉన్న గుట్టకు రాతి రూపంలో అమ్మవారు స్వయంభూగా వెలిసినారు అని భక్తుల విశ్వాసము. అమ్మవారితో పాటు ఇక్కడ నరసింహస్వామి కూడా వెలిసినారు అని భక్తులు నమ్ముతారు. ఈ గుడి చరిత్ర చూస్తే 100 ఏళ్ళు చరిత్ర లేదు, కానీ అపారమైన భక్తుల విశ్వాసం ఉన్నది. అమ్మవారి మహిమలు ఉన్నాయి. దానితో రోజు రోజుకి పెరుగుతున్న భక్తులతో ఈ ప్రాంతము మంగళవారము కిటకిటలాడుతుంది. ఇక్కడ అమ్మవారిని సంతానము, వీసా, ఉద్యోగము లాంటి సమస్యలతో భక్తులు విశేషంగా మొక్కుతారు. అమ్మవారు గుట్టకు రాతి రూపంలో వెలిసింది, కానీ మొదట నుండి అమ్మవారికి ప్రత్యేకమైన గుడి లేదు. కాలక్రమంలో చిన్న గుడి తర్వాత విశాలమైన ప్రాంగణంలో నూతన ఆలయాన్ని ప్రస్తుతం నిర్మిస్తున్నారు. జమదగ్ని భార్య అయిన రేణుకా ఎల్లమ్మ పరశురాముని తల్లి. తండ్రి ఆజ్ఞ మేరకు తల్లి తలను నరికిన పరశురాముడు ఆ తరువాత తల్లిని బ్రతికించమని వేడుకున్నాడట. ఇది అంతా రేణుకా ఎల్లమ్మ వృత్తాంతము. రేణుకా ఎల్లమ్మ స్వయంభూగా పార్వతీదేవి ప్రతిరూపంగా కొలుస్తారు. బోనాలు సమర్పించి షిగాలు ఊగి బెల్లంతో చేసిన పాయసాన్ని ప్రసాదంగా పెట్టి మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ అమ్మవారిని బాపనింటి ఎల్లమ్మగా కొలుస్తారు. కావున ఇక్కడ జంతు బలులు ఉండవు. కేవలము గూష్మాడ బలి అంటే గుమ్మడికాయలు కొట్టడం ద్వారా జంతు బలులకు సమానంగా మొక్కులు చేరుతాయి అని భక్తుల విశ్వాసము. అమ్మవారి గర్భగుడి ఎదురుగా చెట్టు కింద పుట్ట మరియు జంటనాగుల విగ్రహాలకు భక్తులు పాలాభిషేకంతో కుంకుమార్చనలతో ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక్కడ అమ్మవారి ఆలయంలో కట్టిన ముడుపులు చూస్తే ఎన్ని వందల కొబ్బరికాయల ముడుపులు రూపంలో ఉన్నాయో మనకు అర్థమవుతుంది. మరియు అమ్మవారి పట్ల భక్తులకు ఉన్న విశ్వాసము అర్థం అవుతుంది. అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించుకోవడం ఇక్కడ విశేషము. అమ్మవారి ఆలయం వెనుక భాగంలో లక్ష్మీనరసింహస్వామి మూర్తి ఉంటుంది. ప్రదక్షిణలు చేస్తున్న భక్తులు ఇక్కడ కూడా పూజలు నిర్వహిస్తూ ఇక్కడ కూడా పూజలు కొనసాగిస్తారు. ఇక్కడ ఉన్న అమ్మవారికి ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటి అంటే ప్రధాన పూజ వాహన పూజ చేయించుకుంటే ఎలాంటి ప్రమాదాలు జరగవు అని భక్తుల విశ్వాసము. నూతన వాహనము అయినా మరి ఏ ఇతర వాహనములు అయినా ఇక్కడ ఒక్కసారి అయినా పూజ చేయిస్తారు. ఈ ఆలయం వ్యాపారులకు బాగా కలిసి వచ్చిన దేవాలయము. వ్యాపారులు తమ వ్యాపారాభివృద్ధి కోసం ప్రత్యేక పూజలు చేసి మొక్కిన మొక్కులను ఆభరణాల వస్తు రూపంలో అమ్మవారికి చెల్లిస్తారు. అమ్మవారికి ఇక్కడ నిత్యము శాంతి కళ్యాణము జరుపుతారు. సంతానం లేనివారు కోరికలు నెరవేరాలి అని మొక్కులు మొక్కి కుంకుమార్చనలు, వడిబియ్యము తదితర పూజలు మంగళవారం రోజున ఇక్కడ ప్రత్యేకంగా చేస్తారు. కుంకుమార్చనలు చేసిన కుంకుమని భక్తులు నుదిటన ధరిస్తారు. మంగళవారం రోజున ఈ ఆలయ ప్రాంగణం మొత్తము అరుణశోభితం అయిపోతుంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే నూతనంగా నిర్మిస్తున్న నరసింహ స్వామి ఆలయము, శివాలయములో సత్యనారాయణ వ్రతాలు విశేషంగా జరుగుతాయి. మంగళవారము ఈ ప్రాంతము దూరము నుంచి వచ్చే భక్తుల వాహనాలతో కిక్కిరిసిపోతుంది. ఇది ఒక విధంగా చెప్పాలి అంటే అమ్మవారి భక్తులలో ఉన్న భక్తి విశ్వాసాలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అమ్మవారి గుడి పక్కననే అనమాట, అంటే కుడివైపున ఇక్కడ శివాలయము, లక్ష్మీనరసింహస్వామి గుడి ఉందన్నమాట. గుడికి ఎదురుగానే లక్ష్మీనరసింహస్వామికి ఆపోజిటే గరుడుని విగ్రహం ఉంది. చూస్తున్నారా, గరుడ వాహనుడు అయిన విగ్రహం ఉంది అక్కడ సేమ్ ఎదురుగా అనమాట. ఆ విగ్రహాన్ని మనము దాటుకొని
ఇంకా ఏమంటే ఎంట్రన్స్లో మాకు సత్యనారాయణ స్వామి పెద్దది గోడ మీద పెయింట్ వేసి ఉంది. ఇప్పుడు మనము లోపలికి వెళ్తున్నాం అన్నమాట, గుడి లోపలకి. ఇది కొత్తగా కట్టినారు అమ్మవారిని రేణుకా ఎల్లమ్మ గుడి లోపలకి వెళ్తున్నాము. ఎల్లమ్మ గుడి పక్కన ఈ గుడి కట్టినారు, చూస్తున్నారు కదా. ఈ పక్కననే గుడి స్వామి ఎంత బాగున్నారు, లక్ష్మీ నరసింహస్వామి చూస్తున్నారు కదా. లోపల విగ్రహము, గుడి కొత్తగా కట్టినారు. ఈ గుడి చాలా బాగుంది. ఈ గుడి పక్కనే మళ్ళా మనకు లక్ష్మీ నరసింహస్వామి గుడి పక్కకే ఎడమ పక్కన వచ్చేసి శివుడు అనమాట. శివుడు కూడా చాలా బాగున్నాడు, చూస్తున్నారు కదా. శివుడిని దర్శనం చేసుకుందామండి మనము. శివలింగం ఉంది లోపల, చాలా బాగుంది. శివలింగం కూడా చాలా బాగుంది. అక్కడే గుడి శివాలయంకి ముందరే పంతులు గారు కూర్చొని ఉన్నారు. ఇక్కడ శివలింగంకి ఎదురుగా నంది ఉన్నదనమాట. నంది స్వామిని చూస్తున్నట్టుగా ఉన్నదనమాట. ఇటు పక్కనే మనం వచ్చినాము అంటే ఆంజనేయుల స్వామి ఉన్నారు. ఆంజనేయుల స్వామి వచ్చేసి పంచముఖ ఆంజనేయుల స్వామి చూస్తున్నారు కదా. 5 తలలు ఉన్నాయి అనమాట. పూలమాల వేసుకొని ఎంత బాగున్నారు. చిన్న విగ్రహం చాలా బాగుంది. అటు పక్కనే ఇక్కడ వీళ్ళు పూజ చేస్తున్నారు అనమాట. నేను చెప్పాను కదా ఇప్పుడు సత్యనారాయణ వ్రతాలు ఎక్కువ జరుగుతాయనేసి ఇక్కడే అనమాట. 2 జంటలు చేస్తున్నారు ఇక్కడ అనమాట. అక్కడ సత్యనారాయణ స్వామి పూజ చేస్తూ ఉన్నారు. చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మొత్తానికి టోటల్గా మనం బయటికి వచ్చినాము అంటే మనకు చెప్పాను కదా వాల్ పెయింట్ అనేసి ఈ గోడ మీద సత్యనారాయణ స్వామి ఫోటో ఉన్నదనమాట. ఇది మొత్తము గుడి ఆవరణ చూస్తున్నారు కదా, ఎంత బాగుంది. ఇది వచ్చేసి టోటల్గా అడవి లోపల ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ మొత్తము కొండలు, గుట్టలు, ఈ గ్రీనరీ, చెట్లు, పక్కననే ఒక చెరువులాగా ఉంది. నీళ్ళు చాలా పెద్ద చెరువు, ఇది చాలా పెద్దగా ఉంది చెరువు. నీళ్ళు ఉన్నాయన్నమాట దాంట్లో. ఈ గుడి పక్కకే అనమాట, గుడి ఎడమ పక్కకి ఉందన్నమాట. గుడి పక్కన వచ్చేసి స్వామి గుడి ఉంది. ఈ స్వామి వచ్చేసి శివుడు. ఈ గుడి గురించి మాకు చెప్తారని అనుకుంటున్నాను, మీరు చెప్పండి. ఇక్కడ అమ్మవారు అంటే స్వయం అమ్మవారు శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్ అంటారు, సురముట్ట అని అంటారు. బాపనింటి ఎల్లమ్మ ఉంటుంది ఇక్కడ అమ్మవారు. కావున ఇక్కడ అమ్మవారికి ఓన్లీ స్వీట్ ఎక్కుతుంది, ఓన్లీ బోనాలు, సత్యనారాయణ వ్రతాలు, ఒడిబియ్యాలు ఉంటాయి ఇక్కడ. అమ్మవారు ఇక్కడ ఏంటంటే అడవిలో ఇక్కడ గుట్టల మధ్యలో అమ్మవారు గుట్టల మధ్యలో అమ్మవారు వెలిసింది. స్వయం అమ్మవారు అన్నమాట. ఇక్కడ అమ్మవారికి కోరుకున్న వారికి మొక్కులు అతి త్వరలో అయిపోతాయి. సంతానం లేని వారికి కూడా సంతానం, వీజా రాని వాళ్ళకు వీజా, జాబ్ రాని వాళ్ళకు జాబు, పడిగట్టుకుని వచ్చి అమ్మవారి దగ్గర ముక్కు కడితే ఒక 5 వారాలు తిరిగితే అమ్మవారు సరంగున అమ్మవారి మొక్కులు అనేది చెల్లిస్తుంది. కావున ఇక్కడ ఏంటంటే అమ్మవారి దగ్గర నాన్ వెజ్ డ్రింకింగ్ ఉండదు కాబట్టి ఓన్లీ సిటీ ఉంటుంది కాబట్టి చాలా మంది సిటీ నుంచి చుట్టుపక్కల ఎక్కడ అమ్మవారి టెంపుల్ లేదు కాబట్టి బాపంటి ఎల్లమ్మ ఈ అడవిలో మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చి భక్తులు సంతోషంగా కూర్చొని సత్యనారాయణ వ్రతాలు చేసుకొని అమ్మవారికి ఒడిబియ్యాలు పోసి బోనాలు ఎక్కించుకొని సంతోషంగా వాళ్ళు వెళ్తారు. ఇక్కడ ఏంటంటే శ్రావణ మాసంలో ఫస్ట్ రాఖీ పౌర్ణమి వెళ్ళాక ఫస్ట్ మంగళవారం రోజు అమ్మవారు కళ్యాణం ఉంటుంది. కావున మహిళలు చేస్తారు సోమవారం ఒకరోజు ముందు, వారం ముందు, మళ్ళీ వారం మన రాఖీ పౌర్ణమి వెళ్ళాక అమ్మవారు కళ్యాణం ఉంటుంది. రావిరాల నుంచి ఇక్కడ వరకు ఘటంతో బోనాలతో ఊరేగింపు తీస్తారు. పొద్దున్న అమ్మవారు కళ్యాణం ఉంటుంది, అమ్మవారు పటాలు ఉంటాయి, అగ్గిగుండాలు ఉంటుంది. అమ్మవారు కళ్యాణం చేసిన తర్వాత సాయంత్రం రావిరాల నుంచి ఇక్కడ విలేజ్ నుంచి గుడి దాకా అమ్మవారు ఊరేగింపు తీసుకొని అమ్మవారికి ఘటం అనేది సహకరిస్తారు. వంశపారపర్యంగా వస్తుందా లేకపోతే అంటే ఎట్లా ఇప్పుడు అమ్మవారు ఎట్లా ఇది మీకు అంటే ఇది మా నాయన పూజారి అయిన రామస్వామి ఉంటుండే, మా నాయన ఉంటుండే, చిన్న ఉంటుండే గుడి. అప్పుడు చిన్న ఉంటుండే నైట్ పూట ఇక్కడ అమ్మవారి దగ్గర కొలిపి పెట్టుకొని నైట్ 12 గంటలకు 1 గంటలకు కూర్చొని కొలిపి చెప్పుకొని కూర్చొని జనాలకు అనేది అమ్మవారి గుడి అనేది తెలియజేసిండు. కావున అట్లా భక్తులు కూడా తెలిసిన వాళ్ళు కూడా మంచిగా అయిన వాళ్ళు వచ్చి అమ్మవారి దగ్గర ఇంకో 10 మంది చెప్పు, ఇంకో 10 మంది చెప్పి రావిరాల గుడి అనేది రామస్వామి ఇంతమందికి తెలియజేసిండు. ఇప్పుడు ఈ స్థాయిలో గుడి ఏంటంటే రామస్వామి వల్లనే గుడి ఇంత డెవలప్ అయింది. ఇప్పుడు గుడికి మంది ఫుల్ పబ్లిక్ ఉంటారు. మంగళవారం వచ్చి 4:30 నుంచే స్టార్ట్ అవుతారు పబ్లిక్ గుడికి. కావాలంటే రామస్వామి పూజారి తర్వాత మా నాయన కాలం చేసిండు. తర్వాత ఇప్పుడు మా నాయన స్థాయిలో నేను చేస్తున్న పూజారిగా గర్భగుడిలో అమ్మవారికి ఏమున్నా కానీ అమ్మవారికి నేనే అమ్మవారికి వస్త్రాలు కానీ అలంకారం కానీ ఏమైనా నేనే చేస్తా. మా ఆయన చేసేది మా ఆయన తర్వాత ఇప్పుడు మేము చేస్తున్నాం. కావున ఏంటంటే ఇప్పుడు గుడి ఒక మారుమోగిపోతుంది పబ్లిక్. అంత పబ్లిక్ వస్తున్న గుడికి, అంత పబ్లిక్ వచ్చిన వారు కూడా మొక్కున్న వారికి మొక్కులు కూడా నిలబెడుతున్నాం కాబట్టి అందరూ భక్తులు సంతోషపడతారు. అంటే ఇప్పుడు మీరు రెండో తరం అంటారు. రెండో తరం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది ఇక్కడ? మా నాయన చిన్న ఉన్నప్పటి నుంచి చూసిందంట. ఇక్కడ అడవిలో ఇక్కడ అందరూ ఇట్లా ఇళ్ళ మేపుకుంటుంటే అమ్మవారు
గుట్ట పైన ఉండేది గుట్టలుండ చుట్టూ గుట్టలుండ చిన్న ఉండే గుడి అన్ని పెద్ద పెద్ద గుట్టలు ఉండే అప్పుడు ఈ గుట్టలు ఏంటంటే పబ్లిక్ ఇబ్బంది అవుతుందని చెప్పి గుట్టలు కొద్దిగా ఒలిచి గుడి పెద్దగా చేశారు. అప్పుడు అమ్మవారి దగ్గర రావాలంటే భయపడేది. అప్పుడు ఏంటంటే చీకటి ఉంటుండే, అడవిలో అమ్మవారు ఉంటుంది కాబట్టి దూరం నుంచి వచ్చి మొక్కుట పోయేది. ఆనాటి ప్లేస్లో రామస్వామి పూజారి గారు ఇక్కడ కూర్చొని తెలియజేసి గుడికి ఉందని చెప్పి అంత పబ్లిక్ తెలియజేసిండు. ఇక్కడ కూర్చొని కొలుపు చెప్పుకొని అమ్మవారి దగ్గర 10 మందికి వచ్చిన వారికి 10 మందికి మంచి చెప్పుకొని 10 మంది చూపించి 10 మంది ఇంకో 10 మంది చెప్పుకుంటాడు వేసి గుడి అనేది ఇంతవరకు డెవలప్ చేసిండు. అట్లనే మా గుడికి ఒక కమిటీ ఉంది. ఇప్పుడు గుడి డెవలప్ అయ్యింది కాబట్టి కమిటీ ఇండోమెంట్లో పడ్డది కాబట్టి మన గుడికి ఒక చైర్మన్ ఉన్నాడు రెడ్డిగాల రత్నం, మన ఈవో గారు మోహన్ రావు సార్ గారు ఉన్నారు. వాళ్ళందరి ఆదాయంలో ఇప్పుడు వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ సహకారం అనేది మంచిగా దగ్గర ఉండి చూసుకుంటున్నారు. పంతులు గారు స్వయంభూ ఇక్కడ రాయి మీద అమ్మవారు వెలిసినారు. ఇప్పుడు విగ్రహ ప్రతిష్ట తర్వాత ఇక్కడ ప్రతిశేషం అక్కడ అమ్మవారికి ఎదురుగా గజ స్తంభం అనేది నిలబెట్టారు. ఇప్పుడు అగ్నిగుండాలు వల్ల అది ఏ రోజు చేస్తారు? అది శ్రావణ మాసంలో మన రాఖీ పౌర్ణమి వెళ్ళంగానే ఇప్పుడు మంగళవారం వస్తే అప్పుడే ఫస్ట్ వారం ప్రతి మంగళవారము అగ్నిగుండం లేదు అప్పుడే అమ్మవారి కళ్యాణం అప్పుడే అమ్మవారి పటాలు ఉంటాయి, అగ్నిగుండాలు ఉంటాయి, అమ్మవారి కళ్యాణం ఉంటుంది. ఊర్ల నుంచి ఇక్కడికి సంవత్సరం ఒకసారి. చాలా బాగా చెప్పారు స్వామి పంతులు. మాకు తెలియని విషయాలని చాలా బాగా చెప్పారు. మేము కూడా అమ్మవారి ప్రత్యేకత ఇంత గొప్పగా ఉందని ఎత్తుక్కుంటా మరీ వచ్చినాము. ఎత్తుక్కున్నది మాకు చాలా సంతోషం, చాలా ఆనందం అనిపించింది అమ్మవారిని చూసిన తర్వాత. అదే అక్కడ మీరు కూడా చాలా బాగా వివరించి చెప్పినారు. చాలా సంతోషం అండి, చాలా ధన్యవాదాలు. నమస్తే అండి. మీరు ఇక్కడ భోజనాలు పెడుతున్నారు కదా, ఎందుకు పర్పస్ ఏంటి? అంటే ఏమైనా అనుకుంటే మీ కోరిక నెరవేరినందుకు ఇట్లా పెడుతున్నారా, లేకపోతే ఎందుకు అంటే పర్పస్ ఫస్ట్ అది చెప్పండి. మామూలుగా మన పిల్లలు బాబు బయట ఉంటారు, బయట మంచిగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటాము. అట్లా రెగ్యులర్గా వస్తుంటాం ప్రతి మంగళవారం. అంటే మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు? కల్వకుర్తి, నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ కల్వకుర్తి. అంటే తెలంగాణనే కదా? తెలంగాణ. ఓకే. తెలంగాణ. ఇక్కడికి 70 కిలోమీటర్స్. ఇది ఎన్నోసార్లు రావడం ఇక్కడికి? నేను ఎవ్రీ 5 అంటే ఒకసారి వచ్చినంటే 5 వారాలు అట్లా వస్తున్నాను. దాదాపు 15-16 టైమ్స్. ఎంతమంది వచ్చారు గుడికి మీరు ఇప్పుడు? నేను నా ఫ్యామిలీ అంతా నా అక్క చెల్లెళ్ళు, తర్వాత నా తోటి కోడళ్ళు ఒక 30 మెంబర్స్. నా అక్క చెల్లెళ్ళు, తర్వాత మా తోటి కోడళ్ళు, మా ఫ్యామిలీకి వరకు అందరం వచ్చాము. సార్ ఏమవుతారు? సార్ మా హస్బెండ్. ఓకే. తర్వాత మా చెల్లె వాళ్ళ హస్బెండ్ రావిరాల. అయితే అమ్మవారు చాలా పవర్ఫుల్ అని మీరు చెప్తున్నారు. మీరు అనుకున్న అవుతుంది కాబట్టి సో ఇక్కడ మేము సత్యనారాయణ వ్రతం చేసినాము, చేయాలని అనుకున్నాం, చేసినాము. ఇంతమందికి మీరు భోజనం కూడా పెడుతున్నారు కాబట్టి చాలా సంతోషము. అందరికన్నా ముఖ్యము అంటే అందరి కడుపు నింపడము. సో మీరు అది తెలుసుకొని అందరికీ పెట్టడం చాలా సంతోషం.